వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, మురుగునీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్ స్ప్రేయింగ్, శానిటైజేషన్, స్ప్రేయింగ్ వంటి చర్యలను నిరంతరం చేపడతామని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. ఇక ఆధునిక సాంకేతికతతో కూడిన 18 నూతన స్ప్రేయర్ పంపులను కొనుగోలు చేసి ఆమె పంపిణీ చేశారు. పట్టణంలోని 49 వార్డుల్లో ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాల్లో భాగంగా శానిటేషన్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, మెప్మా సిబ్బంది కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. ఇక ప్రతి ఇంటిలో కూలర్లు, నీటి డ్రమ్లు, కుండీలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు తదితర పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలన్నారు. ఇలా చేయడం వల్ల దోమల లార్వా వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఇక రాబోయే సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల నుండి ఆదిలాబాద్ పట్టణ ప్రజల్ని దూరంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా పాత 10 అలాగే కొత్త ఈరోజు 18 ఏవైతే స్ప్రే పంప్స్ రావడం జరిగింది. ఫ్రైడేలో భాగంగా ఎవ్రీ వీక్లో ఫ్రైడే ఒక రోజును తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు అన్ని వార్డులలో స్ప్రే చేయడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాకాలంలో దోమలు ఎక్కువ, అంటే నీటి నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రజల ఆరోగ్య దృష్టిలో ఉంచుకొని ఎవ్రీ ఫ్రైడే అన్ని వార్డులలో 49 వార్డులలో కూడా మేము ఈ స్ప్రే కొరకై ఇవి పెట్టడం జరుగుతుంది. ప్రజలు కూడా మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నీటిని మీరు సమ్మర్లో పడిన కూలర్లో కావచ్చు, లేదా చిన్న చిన్న పాత్రల్లో బయట కావచ్చు, నీరు నిల్వకుండా ఉండేలా చూసుకోవడమే కాకుండా ఎక్కడైతే మీరు బకెట్స్ కానీ బయట కానీ నీరు పెడతారో దానిపైన మూతలు తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే దోమ యొక్క లార్వా ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క వాతావరణం కూడా దోమలు ఎక్కువై సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీని నుంచి దూరంగా ఉండాలంటే క్లీన్గా ఉండడమే కాకుండా నీటిని కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా ఉండేలా చేయాలని కోరుతున్నాం. ఇందులో 10 mlకి 20 లీటర్స్ల వాటర్ తీసుకొని స్ప్రే చేయడం జరుగుతుంది. ఎక్కడైతే చాలా ఎక్కువ నీరు నిల్వ ఉన్న దగ్గర కావచ్చు, అంటే కొంచెం బురదమయంగా ఉన్న దగ్గర కావచ్చు, దోమలు ఎక్కడ ఎక్కువైతే నిల్వ ఉండే ప్రాంతం ఉంటుందో ఎవ్రీ ఫ్రైడే చేస్తామని తెలియజేస్తాం. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధిలో భాగంగా ముఖ్యంగా ఈ వర్షాకాలంలో నీటి నిల్వ ఉంటుంది. అందులో దోమలు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాను మరియు మన గౌరవ కౌన్సిల్ ఆదేశానుసారము ప్రతి శుక్రవారము ఫ్రైడే డ్రైడేగా పెట్టుకోవడం జరిగింది. ఈ ఫ్రైడే డ్రైడేలో భాగంగా ఇంటింటికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి వారం రోజుల కంటే ఎక్కువ నీరు